ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నల్లారి సోదరులు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ నగిరిపల్లి గ్రామంలోని బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పిల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలు, పనితీరుపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కార్యకర్తలకు సూచించారు. కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు నల్లారి సోదరులను సదుం మండలంకు చెందిన టీడీపీ నాయకులు సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మందికి పైగా తన బృందంతో వచ్చి నల్లారి సోదరులను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలు కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు. సత్కరించిన వారిలో శ్రీనివాసులు రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ గౌడ్, రాజారెడ్డి తదితరులతో పాటు సోమల మండల సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాసులు నాయుడు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ తనయుడు నల్లారి నిఖిలేష్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, కలికిరి మండల అధ్యక్షులు కుమార్ రెడ్డి, పల్లవల్లి రెడ్డపరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మనపల్లి పురుషోత్తం తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.